నమస్కారం కృష్ణరావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఐ థింక్ గత ఏడాది మనం ఈ అవిఆర్ టాక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ విషయం మీద అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ సర్ప్లస్ షేరింగ్ గురించి మాట్లాడాము. ఈ కేంద్ర ప్రభుత్వానికి తన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా లాస్ట్ ఇయర్ చాలా పెద్ద అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఒక పెద్ద దీని కింద డిబేట్ కింద మనం డిస్కస్ చేసాం. ఈ ఏడాది మనము అదే విషయాన్ని మనము గత మే నెలలో జరిగిన దీని మీద చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ 2.69 లక్షల కింద కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఇది ఐ థింక్ ఇప్పటివరకు చాలా అత్యధికం అనుకుంటాను. సో ఈ డివిడెండు దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడం కోసమని చాలా కీలకంగా మారుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అది దేనికి అది రక్షణ రంగానికి వాడతారా లేకపోతే సబ్సిడీ రూపంగా ఇస్తారా, వాళ్ళ ఎక్కడెక్కడైతే వాళ్ళకి అవసరం ఉందో దాన్ని బట్టి వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. బట్ ఒకటి ఏంటంటే ఒక కేంద్ర ఆర్థిక సంస్థ లైక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు అమెరికాలోనే దీన్ని ఫెడ్ అని అంటాం మనం, అంటే భారతదేశం యొక్క జీవనాడిని కరెక్ట్గా నిర్దేశించేటటువంటి వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళు వడ్డీ రేట్లు పెంచడము, తగ్గించడము, నగ నిల్వల నిష్పత్తిని బేరీజ్ వేయడము, పెంచడము, తగ్గించడము, వడ్డీ రేట్లు పెంచడము, ఇట్లా ఎవ్రీ 3 monthsకి ఒకసారి వాళ్ళు ఇది చేస్తూ ఉండి, బట్ ఇట్లాగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివిటీస్కి కూడాను ఈ విధంగా డివిడెండ్ చేయడం అనేది చాలా, అంటే దీనివల్ల ఏమవుతుంది, మీకు ఈ వ్యవస్థలో ద్రవ్య లభ్యత ఒకటి ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే కొత్త ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ దేని మీదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆర్థిక వ్యవస్థకు ఒక విధమైనటువంటి ఈ ఊతం ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అలాగే ఆర్థిక వ్యవస్థలు కూడా ఇప్పుడు మనం మొన్న చూసాము, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎంత ఖర్చు అయి ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. ఇంతవరకు మనకి అటు కేంద్ర ప్రభుత్వం కాని నుంచి ఇక్కడి నుంచి కానీ వాలంటరీగా అందరూ డొనేషన్లు ఇవ్వడం కానీ జరిగింది, కానీ కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక సెస్ కానీ పన్ను కానీ ఇంకా విధించలేదు. బట్ ఇట్లాంటి చేయడం వలన ఏమవుతుందంటే మనము దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఒక ముందరకు తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో సంక్షేమ పథకాలు కూడాను సక్రమంగా ముందుకు తీసుకెళ్ళడానికి సరిపోతుంది. ఈ నిధుల ద్వారా ఏమైనా లోటు బడ్జెట్ ఏమైనా ఉంటే దాన్ని ఇచ్చేసుకోవాలి. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మాట ఇచ్చిన డివిడెండు తర్వాత దీని పూర్వపరాలు ఏ విధంగా ఉంటాయి ఆర్థిక వ్యవస్థ మీద, సెంట్రల్ గవర్నమెంట్ ఫంక్షన్ మీద అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, దీని మీద ఒక చిన్న వివరణ ఇవ్వండి. ఇది ఈ మధ్య అనవసరంగా ఒక చిన్న వివాదం కింద చేశారు. వివాదం చేసిన వాళ్ళలో ముఖ్యుడు రఘురామరాజను, అతని తర్వాత కొన్నాళ్ళు ఉన్నాడు ఉర్జిత్ పటేల్ వాళ్ళు. ఒకటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేఫ్టీని దెబ్బతినేటట్టుగా కేంద్ర ప్రభుత్వానికి సర్ప్లస్ ఇస్తూ ఉంటే క్వశ్చనబులే. ఆ రోజు దాన్ని తప్పకుండా ఎవరైనా కానీ క్వశ్చన్ చేయాల్సింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భద్రతను పరిరక్షిస్తూ మిగిలిన డబ్బులు ఏం చేసుకుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమైనా పిఎస్యునా? కాదు. పిఎస్యు అయ్యి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయ్యి కమర్షియల్ యాక్టివిటీ తీసుకుంటూ ఉంటే అప్పుడు ప్రాఫిట్స్ వాళ్ళే ఉంచుకోవాలి, గవర్నమెంట్కి ఇవ్వకూడదంటే అర్థం ఉన్నది కొంతవరకు. అప్పుడు కూడా వాళ్ళు కూడా డివిడెంట్లు ఇస్తారు, అది వేరే విషయం. బట్ ఇది ఓన్లీ ఎన్ ఏజెంట్. సో వాళ్ళు ప్రాఫిట్ చేసుకునే మోటివ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు ఉండదు, ఉండకూడదు. ఈ రకమైన సర్ప్లస్లు గవర్నమెంట్కు ట్రాన్స్ఫర్ చేయటం అనేటటువంటిది ఇండియాకు ఒకటి స్పెసిఫిక్ కాదు, అక్రాస్ ది వరల్డ్ అన్ని చోట్ల జరుగుతుంది. బట్ దీనికి ఒక బేసిస్, పద్ధతి ఉందా లేదా అనేది ఎవడైనా చూడాలి. దానికి ఏం చేశారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిమల్ జనాల న్యాయంతో కమిషన్ వేశారు. ఆ కమిషన్కు గైడ్ లైన్స్ ఇచ్చారు, వాటి ప్రకారంగా కమిషన్ ఆ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు జనరేట్ అయ్యేటటువంటి మిగులులో, వచ్చేటటువంటి మిగులులో ఎంత శాతం కంటింజెంట్ ఫండ్ కింద ఏదైనా భవిష్యత్తులో వచ్చేటటువంటి విపత్తులను అధిగమించటానికి
ప్రాబ్లమ్స్ వస్తే ఎదుర్కోవటానికి ఎంత రిజర్వ్ బ్యాంక్ ఉంచుకోవచ్చు అనే దాని మీద కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. 7.5% దాకా ఉంచుకోవచ్చు, మిగిలినది సర్ప్లస్. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చేది బ్రాడ్గా వాళ్ళ ఇది. ఈ ఈ ఈ ఈ కంటింజెన్సీ ఫండ్ అనేటటువంటిది మాత్రం ఎందుకనంటే ఏదైనా ఒడిదుడుకులు వచ్చి ఒక తడవ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వాళ్ళు చేసే ఆపరేషన్స్లో నష్టాలు వస్తే వాటిని బేర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ 7.5 కంటింజెన్సీ ఫండ్ ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు దానికన్నా పెంచాడు ఈ గవర్నర్. పెంచి ఉంచుకొని దాని మీద వచ్చిన రికార్డ్ సర్ప్లస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 2.69 లక్షల కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. ఆర్బీఐకి ఇవి ఎట్లా వస్తాయనంటే 2-3 రకాలుగా వస్తాయి. మొట్టమొదటిది వాళ్ళు ప్రింట్ చేస్తారు మనకు కావాల్సిన ఈ నోట్లు. ఆ నోట్లు ప్రింట్ చేసిన దానికి సీనియరైజ్ ఛార్జ్ ఒకటి వస్తుంది, అది పెద్ద ఎక్కువ కాదు. రెండోది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని చేస్తారు. ఇప్పుడు డాలర్కు ₹83.84 ఉంచుదాం అనుకుంటారు అనుకోండి. స్టడీగా ఉండాలి, ఎందుకనంటే కొనేవాడికి అమ్మేవాడికి ఒక స్టాండర్డ్గా ఉంటుంది. ఒకవేళ డిప్రిషియేట్ అయినా అది కాస్త తగ్గినా కానీ ఒక రేంజ్లో 83 నుంచి 84 దాకానో 85 దాకానో పెట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఎప్పుడైతే ఇది దానికన్నా ఎక్కువ డిప్రిషియేట్ అవుతుంది అనేటటువంటి పరిస్థితి ఉందనుకుంటారో అప్పుడు డాలర్లు లేకపోబట్టే డిప్రిషియేట్ అవుతుంది. డాలర్లు ఎక్కువ మార్కెట్లోకి వస్తే డిప్రిషియేట్ కాదు, కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న డాలర్లు అమ్మేస్తారు. అట్లాగే ఇది బాగా అప్రిషియేట్ అవుతుంది, అది మంచిది కాదు. అప్రిషియేట్ ఎక్కువైంది 82, 81, 80 వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది, మనం అమ్ముకునేటటువంటి ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. సో అందుకని మళ్ళీ దాన్ని చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, డాలర్లు కొంటారు, కొని స్కేర్సిటీ క్రియేట్ చేసి దాని ద్వారా డిప్రిషియేట్ అయ్యేటట్టుగా చూసుకుంటారు. ఈ చేసేటటువంటి 2 ఆపరేషన్లలో ఆర్బీఐ కొంత లాభం వస్తుంది. అమ్మినప్పుడు కొన్నప్పుడు డాలర్లో వస్తుంది. అట్లాగే వీళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉంటాయి. ఈ రిజర్వ్స్ ఏం చేస్తారు, కొంత గోల్డ్లో ఉంటుంది, కొంత ఫారిన్ కంట్రీస్ రిజర్వ్స్లో పెడతారు. మోస్ట్లీ డాలర్ రిజర్వ్స్లో పెడతారు. డాలర్ ఈ మధ్య బాగా అప్రిషియేట్ అవుతుంది. డాలర్ ఎప్పుడైతే అప్రిషియేట్ అవుతుందో వీళ్ళకు కూడా ఇన్కమ్ వచ్చే వడ్డీ పెరుగుతుంది. వడ్డీ రేట్లు కూడా అమెరికాలో ఎక్కువ ఉన్నంత వరకు దే గెట్ ఏ హయ్యర్ రిటర్న్. ఈ రకంగా వచ్చిందంతా వాళ్ళ సర్ప్లస్ అవుతుంది. దాంట్లో వాళ్ళకి కావాల్సిన కంటింజెన్సీ ఉంచుకొని మిగిలినది గవర్నమెంట్ షేర్ చేసుకుంటూ ఉంటే దానిని తప్పుపట్టమంటే అర్థం లేదు. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల ఏమవుతున్నది, అక్కడ వాళ్ళు ఫస్ట్ థింగు డెఫిసిట్ ఫైనాన్సింగ్ ద్రవ్య లోటును బ్రీచ్ చేయటం లేదు. ఆ 4.6 ఎంత అన్నదో దానికే కరెక్ట్గా అవుతూ ఉన్నారు. ఎక్కువ అమౌంట్ను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు చేయగలుగుతున్నారు. మంచిదే రాష్ట్ర దేశానికి. ఊరికి ఉండే బదులు ఆ నిధులన్నింటినీ సక్రమంగా ఉపయోగించుకోవడం అనేది మంచిది. ఇది చాలా అర్థం లేనటువంటి వాదన. చాలా మంచి పని ఆర్బీఐ చేస్తూ ఉంది. వచ్చిన డబ్బులు గవర్నమెంట్ కూడా సక్రమంగా ఖర్చు పెడుతుంది. మంచి విషయం చెప్పారండి. ఎకానమీ ఆన్ వీల్స్ అంటే ఇలాంటి ఫండ్స్ని తీసుకొచ్చి మూలధనం మీద ఖర్చు పెడితే మళ్ళీ మనకి ముందుకు పోవడానికి అయితే ఉంటుంది. నమస్కారం.